హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య జరిగిన కుక్కట్పల్లిలోని ఒక 10 ఏళ్ల బాలిక పైన జరిగిన దారుణం కోసం అయితే మాట్లాడాలనుకుంటున్నానండి. నిజంగా ఒక 14 సంవత్సరాల వయసున్న ఒక మైనర్ బాలుడు ఒక 10 సంవత్సరాల ఒక పసిపాపని చాలా క్రూరంగా చంపాడండి. నిజంగా వాడు ఎంత క్రూయల్ మైండ్ అంటే అంత క్రూయల్ మైండ్. అలాంటి క్రూయల్ మైండ్ ఉన్న అబ్బాయికి అయితే మట్టుగా తల్లిదండ్రులు కోరినట్టుగా శిక్ష అయితే పడాలండి. నిజంగా వాడు ఎంత క్రూయల్ మైండ్ అంటే వాడు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం ఒక పాప ప్రాణం తీసాడంటే వాడు ఎంత నీచుడనేది మనం అర్థం చేసుకోవాలండి. వాడు ఎదుటి మనిషి యొక్క ప్రాణం పోయినా పర్వాలేదు, వాడు స్వార్థం. ఎదుటి మనిషి యొక్క ప్రాణం పోయినా పర్వాలేదు, వాడు సేఫ్గా ఉండాలనే స్వార్థం. నిజంగా కూడా అలాంటి స్వార్థపరులకి శిక్ష పడాలండి. వాడు ఎన్నాళ్ళు వాళ్ళ ఇంటి మీద కన్నేసి ఆ తర్వాత ఆ ఇంటిని చోరీ చేయాలనుకున్నాడు. కానీ ఆ చోరీ ఆ అమ్మాయి చూసేసరికి ఆ అమ్మాయినే చంపాలనుకున్నాడంటే అంటే వాడు స్వార్థం. ఎదుటి వాళ్ళు ఎలాగ పోయినా పర్వాలేదు, వాడు మట్టుగా సేఫ్గా ఉండాలనే స్వార్థంతో ఆ అమ్మాయిని చంపేశాడండి. అలాంటి క్రిమినల్ బ్రెయిన్ ఉండ 14 ఏళ్ళ వయసున్న అబ్బాయికి అయితే మట్టుగా శిక్ష అయితే తల్లిదండ్రులు కోరినట్టే శిక్ష పడాలండి. నిజంగా కూడా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. పక్క వాళ్ళ ఇళ్ళ మీద చాలా అన్యాయమైన పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఎదుటి వాళ్ళ ఇళ్ళ మీద అన్యాయమైన పనులు చేయడము, మళ్ళీ ఆ తప్పు కప్పిపుచ్చుకోవడం కోసము వాళ్ళు రెచ్చగొట్టడము, తప్పు చేసింది కాక వాళ్ళు రెచ్చగొట్టడము. పాపం అన్యాయం జరిగిన వాళ్ళు వీళ్ళు మాకు తప్పు చేశారని చెప్పేసి ఏదైనా కోపంలో ఒక మాట అన్నా కూడా వాటిని వీడియో తీయడము, అంటే వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళు చేసే తప్పులు మట్టుగా వీడియో తీసుకోరు, కానీ ఎదుటి మనిషి కోపంలోని ఆడే మాటలనే వీడియో తీస్తున్నారు. నిజంగా ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండి. ఎదుటి వాళ్ళ ఇళ్ళపైన తప్పులు చేయడము, మళ్ళీ తప్పులు కవర్ చేసుకోవడం కోసం వాళ్ళు రెచ్చగొట్టడము, వాళ్ళకే తిరిగి వీడియోలు తీయడము, ఇలాంటివి ఫ్యాషన్ అయిపోయాయండి. నిజంగా కూడా ఇలాంటి వాళ్ళకి కూడా శిక్షలు పడాలండి. అంతేకాదండి, ముఖ్యంగా ఇప్పుడు ఈ కుక్కట్పల్లిలో జరిగిన మైనర్ బాలిక చిన్న పసిహృదయము ఎంత తల్లడిల్లిపోయిందో. నిజంగా వాడు చేసే అకృత్యానికి ఆ అమ్మాయి బలైపోయిందండి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.